ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా టెహ్రాన్లో నిరసనలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఖమేనీని లేపేయడానికి ప్లాన్ చేస్తున్నన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. గతంలో మాదిరిగా ఖమేనీ తన వరండాలోకి వచ్చి ప్రజలకు చేతులు ఊపే రోజులు పోయాయి. ఎందుకంటే ట్రంప్ ఒక్కసారి స్పాట్ పెట్టాలని నిర్ణయిస్తే ఇక అతడికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని చెప్పుకోవాల్సిందే. దీనికి ఉదాహరణగా ఇరాన్కు చెందినటువంటి టాప్ కమాండర్ ఇరాన్లో ఖమేనీ తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్నాడన్న కసీం సులేమానానికి చెప్పుకోవాల్సిందే. ఇక బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రోన్లతో కసీంను లేపేయడం జరిగింది. ఆ తర్వాత ఐసిస్ చీఫ్ అబ్దుల్ బకర్ అల్ బగ్దాదీని కూడా ట్రంప్ లేపేశాడు. ఇక ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఖమేనీని అని తన రెడ్ బుక్లో రాసుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ టెహరాన్ పై ఉందన్న విషయం మాత్రం వాస్తవం. ఇరాన్లోని దాదాపు మెజారిటీ ప్రజలకు తమ మత నాయకుడు ఖమేనీ అంటే పడదు. దేశ ప్రజలంతా ఆయనను ద్వేషిస్తున్నారు. అయినా ఆయన ఇరాన్లో చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికీ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు లేదా ఉద్యమాలు జరిగినా ఖమేనీ ప్రభుత్వం అత్యంత దారుణంగా అణిచివేసింది. తమ సొంత ప్రజలనే కనికరం లేకుండా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతోంది కూడా. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చితే తప్ప తాము ప్రశాంతంగా నిద్రపోలేమని భావిస్తున్నారు. దీంతో ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ కూడా కలిసి ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తే తప్ప తమకు మోక్షం లేదని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. దీనికి తగ్గట్టు ట్రంప్ కూడా ఖమేనీకి స్పాట్ పెట్టాలని నిర్ణయించాడన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ఇక అమెరికాలో ట్రంప్ ఉన్నంతకాలం ఇరాన్ ఆటలు సాగనివారు. ఇరాన్లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కమాండర్ కాసిం సలేమానీని బగదాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జనవరి 3, 2020లో అమెరికా డ్రోన్లతో లేపేసింది. అలాగే అక్టోబర్ 2019లో అమెరికా దళాలు అబూ బకర్ అల్ బగ్దాదీ రహస్య స్థావరంపై దాడులు చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న వెంటనే బగ్దాదీ తనను తాను పేల్చుకొని చనిపాడు. ఇక ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ అయతుల్లా ఖమేనీని. హిజబుల్లా నాయకుడు హసన్ నస్రుల్లాలకు పట్టినటువంటి గతే ఖమేనీకి పడుతుందన్న టాక్ మిడిల్ ఈస్ట్ రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తారు. ఇక హసన్ నస్రుల్లా చావు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సెప్టెంబర్ 27, 2024లో బీరూట్లోని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో 60 అడుగుల అండర్ గ్రౌండ్ బంకర్లో దాక్కున్న మూడో కంటికి తెలియకుండా బంకర్ బ్లాస్ట్ బాంబులు వేసి ఇజ్రాయెల్ లేపేసింది. ఇక తాజాగా వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురోను డేరింగ్ కమాండో స్లాయిల్ ఆపరేషన్లో వెనిజువేలా రాజధాని కర్కాస్ నుండి కిడ్నాప్ చేసి న్యూయార్క్ తీసుకువచ్చింది. తర్వాత మీడియాలో వార్త వచ్చిన తర్వాత యావత్ ప్రపంచం షాక్ గురైంది. అయినా ఒకరంటే ఒక్కరు పల్లెత్తి మాట అనే ధైర్యం చేయలేకపోయారు. ఇక ట్రంప్ జాబితాలో నెక్స్ట్ ఎవరో తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక ట్రంప్ ఖమేనీని లేపేయడానికి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడో మాత్రం తెలియడం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, ఖమేనీని లేపేయడానికి తమ ముందు ఆప్షన్పై అయినటువంటి అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే ఆయనను అధికారం నుండి తొలగించడం మాత్రం ఖాయం. ఇక ఈ 86 ఏళ్ల కురు వృద్ధుల్ని దేశంలోని మెజారిటీ ప్రజలు ద్వేషిస్తున్నారు. సాధారణ ఇరానియన్ ఖమేనీ ఎప్పుడెప్పుడు పోతాడా అని వేయికలతో ఎదురు చూస్తున్నారు. దేశానికి పట్టిన శని విరగడవుతుందని అల్లాను ప్రార్థిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినంగా పాలిస్తోందని ఖమేనీని అని ఇరాన్ పౌరుడు వాపోతుంటారు. 26 ఏళ్ల ఖమేనీ పాలనలో ఆయన అమెరికాకు వ్యతిరేకంగా, పాశ్చాత్య దేశాల పాలసీలకు వ్యతిరేకంగా విషం కక్కారు. తన పబ్బం గడుపుకోవడానికి చైనా, రష్యాపై ఆధారపడ్డారు. అణ్వాయుధాలపై పడ్డ ఇరాన్ యావత్ ప్రపంచం ఆంక్షలకు గురైంది. దీంతో దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. యావత్ ప్రపంచం ఇరాన్ను పక్కన పెట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. దేశంలోని పేదలు పూట గడవక ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేశారు. ఈ నిరసనలను ఖమేనీ ఉక్కుపాదంతో అణిచివేశారు. మిడిల్ ఈస్ట్లో తన సత్తా చాటడానికి ఎప్పుడు యుద్ధాలను ప్రోత్సహించేవాడు. ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునివ్వడంతో మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్పై పడ్డం, దానికి తగ్గట్టుగా ఇజ్రాయెల్ బలంగా ఆ దేశాలకు బుద్ధి చెబుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఇరానియన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని ఖమేనీ ఆదేశించారు. ఇక దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేయడంతో ఎంతమంది చనిపోయారో అన్న లెక్క కూడా తేలడం లేదు. భద్రతా దళాలు వేలాది మందిని చంపాయన్న వార్తలు వస్తున్నాయి. కేవలం పట్టణాలు, నగరాలు కాదు, పల్లెటూళ్లలో కూడా వారి రక్తపు టేరులు ప్రవహించారని ఇక వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఇక అమెరికా మాత్రం ఇరాన్లో ఖమేనీ లేపడానికి పక్కా ప్లాన్లు చేస్తోంది. వాటిని ఒకటి సర్జికల్ స్టైల్ లేదా కమాండర్ రైడ్ ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలో ఉంది. లేదంటే బలవంతంగానైనా ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తోంది.
మరి ఖామెనీ స్థానంలో ఎవరు బాధ్యతలు స్వీకరించబోతారో కూడా స్పష్టం తెలియడం లేదు. ఖామెనీ తర్వాత దేశం అల్లకొల్లలం కావడం తథ్యం. తర్వాత ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ అధికారం హస్తగస్తం చేసుకుని మిలిటరీ పాలనలోకి వచ్చే అవకాశాలున్నాయని విదేశాల్లో ఉన్న ఇరానియన్ మేధావులు అభిప్రాయపడుతున్నారు. వారు కూడా అమెరికా వెంటనే ఇరాన్పై దాడులు చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలిబాఫ్ విషయానికి వస్తే ఆయన రెవల్యూషనరీ గార్డ్ సభ్యుడు. ఖామెనీకి అత్యంత నమ్మకస్తుడు. తన యూనిఫామ్ విడిచి ఖామెనీ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా కొనసాగుతున్నాడు. అయితే అయతుల్లా మాత్రం అతనిని పూర్తిగా నమ్మడం లేదు. అతడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు పట్టణాలు, పల్లెల్లో కూడా ఇరాన్ షా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లో ప్రవాసంలో ఉన్నారు. ఆయనకు పాలన బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. నినాదాలు కూడా చేస్తున్నారు. రెజా పహ్లవిని తీసుకుని రావాలని మెజార్టీ ఇరానియన్లు కోరుకుంటున్నారు. అయితే 1979లో అతడి తండ్రి దేశం నుండి పారిపోయిన తర్వాత రెజాకు ఇరాన్లో తన అనే అంచరగణం లేకుండా పోయింది. అందరినీ కలుపుకొని పోయే విధంగా ఆయనకు బేస్ లేకుండా పోయింది. విదేశాల్లో ఉండే ఇరానియన్లు కూడా ఆయనకు వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో ఉండే ఇరానియన్లకు ఇక ఐక్యపరచకుండా తాను ఒక్కనే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతానని అందరినీ దూరం చేసుకున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకున్న తర్వాత రెజా పహ్లవి పేరు మారుమోగిపోయింది. ఇరాన్కు ఆయనే ప్రత్యామ్నాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఖామెనీ విషయానికి వస్తే గత 3 వారాల నుండి ఆయన బంకర్లో దాక్కున్నారు. అక్కడి నుండే పరిస్థితులను సమీక్షిస్తున్నాడు. అయితే ప్రభుత్వం కుప్పకూలేది లేదని తన సహచరుల మంత్రులంతా నమ్మకంగా తనతోనే ఉన్నారని భావిస్తూ ఉండవచ్చు, సంతృప్తి పడవచ్చు. అయితే ఇటీవల ట్రంప్ ఒక మాట అన్నాడు. నిరసనకారులకు ఉద్యమాన్ని ఆపొద్దు, ఇక మీ వెంట నేనున్నా, ప్రభుత్వాన్ని, కార్యాలయాలను స్వాధీనం చేసుకోండని ఇక ప్రోత్సహించాడు. త్వరలోనే మీకు సాయం అందుతుందని హామీ ఇచ్చాడు. ఇక ట్రంప్ ఉద్యమం నీరుగారిపోకుండా వారిని ఉత్సాహపరుస్తున్నారు. అయితే ఇరాన్లో గత 16 సంవత్సరాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. 2022లో మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి చంపారు. కారణం ఆమె హిజాబ్ సరిగ్గా ధరించలేదని. దీంతో దేశవ్యాప్తంగా కొన్ని వారాల పాటు నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే అప్పుడు ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే ఇరాన్ ప్రజలు ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీరడం లేదు. నీటి కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. వీటికి ఖామెనీ వద్ద పరిష్కారం లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఖామెనీ పోతేనే తమ బతుకులు బాగుపడతాయని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ట్రంప్ కూడా ముహూర్తం చూస్తున్నాడు. మరోపక్క 86 ఏళ్ల ఖామెనీ మాత్రం దేశంలో స్వచ్ఛమైన ఇస్లామిక్ పాలన కొనసాగిస్తున్నారని, అల్లాను సంతృప్తి పరుస్తున్నారని భావించవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అవి యావత్ ప్రపంచానికి కనిపిస్తున్నా ఖామెనీకి కనిపించకపోవడమే నిజమైన ట్రాజెడీ.